ఈరోజు మళ్ళీ కొన్ని వంకాయలు హార్వెస్ట్‌కి వచ్చినాయండి. అలాగే వంకాయలు హార్వెస్ట్ చేసుకుంటా మల్లె మొక్కకి ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదండీ! దాని గురించి కొంచెం కేర్ తీసుకుంటూ మల్లె మొక్క గురించి మాట్లాడుకుందాం. హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందైతే వంకాయలు కోసేసుకుందాం రండి. చూడండి మళ్ళీ చార్ల వంకాయలు వచ్చినాయి. ఇంకొక తెల్ల వంకాయ వచ్చింది. మళ్ళీ ఆకులన్నీ కూడా కట్ చేసేసానండి. ఎందుకంటే మళ్ళీ ఇంకా పూత అయిపోయింది కదా! కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగుర్లొచ్చి మళ్ళీ పూత స్టార్ట్ అయిద్ది కదా! మళ్ళీ ఇప్పుడు మనం చక్కగా ఎప్సమ్ సాల్ట్, వర్మి కంపోస్ట్ ఇచ్చామంటే మళ్ళీ బలం పుంజుకొని మళ్ళీ చిగుర్లొస్తాయండి. మళ్ళీ చిగుర్లొచ్చి పూతొచ్చిన తర్వాత ఒక్కసారి బోన్ మీల్ ఇచ్చామంటే పూత రాలిపోకుండా నిలబడి మనకు వంకాయలు మళ్ళీ వస్తాయన్నమాట. అలాగే ఈ గుత్తి వంకాయలు కూడా ఉన్నయన్నీ కోసేసుకున్నానండి. ఇంకా చిన్న చిన్న సైజులే చూడండి, బలం తగ్గిపోయింది ఇంకా. అందుకే అన్నీ కూడా కట్ చేసేసి మళ్ళీ కొంచెం వర్మి కంపోస్టు, ఎప్సమ్ సాల్ట్ ఇచ్చామంటే కొంచెం మళ్ళీ హెల్తీగా తయారవుతాయి. ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఇంటికి కోసేసుకున్నాను. ఈ స్ట్రైట్‌గా మాత్రం మిర్చి భలే ఉందండి. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. పొడుగ్గానే ఉంది కానీ పైకి నిలబడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఒక పచ్చ వంకాయ ఉంది, అది కూడా కోసేసుకొని ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి కూడా రెడీ అయినాయండి. అవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను. కింద కొన్నాయి పచ్చిమిర్చి, అదిగోండి చాలా బాగా వచ్చినాయి. తెల్ల మిరపకాయే చాలా బాగుంది. ఒక 4, 5 వచ్చినాయి. అవి కూడా కట్ చేసేసుకున్నాను. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. అలాగే అటువైపు ఉంది ఒక కాయ కోయండి అంటే ఆయన కోసి కెమెరా ముందు చూపించి బొచ్చులో వేసినట్టు వేసారు చూడండి. నాకు డబ్బాలో వేయమంటే వేయకుండా కెమెరా ముందు చూపిస్తున్నారు. ఆ ఒక్క కాయ అటువైపు ఉంది, ఆయన కొయ్యమన్నా అనమాట. అయిపోయినాయండి ఇంకా వంకాయలు. ఇంకా మళ్ళీ కొంచెం చూడాలి, మొక్కలు హెల్తీగా ఉంటే ఉంచుతాను, లేకపోతే మళ్ళీ తీసేసి మళ్ళీ మనం కొత్త నారు పెట్టుకుందాం. ఇంకా అంతే, కొన్ని అలా వచ్చినాయండి ఇవాళ లాస్ట్ వంకాయలు. ఇవైతే ఉన్నాయి. బ్లూ వంకాయలు అయిపోయినాయి కానీ తెల్ల వంకాయలు, సార్ల వంకాయలు ఉన్నాయి. ఈ 2 వంకాయలు ఇంకా ఉన్నాయి, బాగానే ఉన్నాయి మొక్కలు. ఈ గుత్తి వంకాయ మొక్క చెట్టే కొంచెం డల్ అయినాయి ఆ 2 మొక్కలు. అవి చూడాలి, బాగుంటే ఉంచుతాను, లేకపోతే తీసేస్తాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మల్లె చెట్టు ఉంది కదండి, మల్లె చెట్టుకి మొత్తం ప్రూనింగ్ చేస్తాను. ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, చక్కగా రెడీ చేసి చక్కగా ఆకంతా కూడా దూసేసుకొని మల్లె మొక్కలు రెడీ చేసుకోండి. మనకైతే గార్డెన్లో 4 మొక్కలు ఉన్నాయండి. 3 ఏమో బొండు మల్లె ఉన్నాయి పైన గార్డెన్లో, ఇంకొకటేమో జడ మొగ్గ ఉంటుంది కదా పెద్ద మొగ్గ, అది ఉంది. కిందేమో మనం బొండు మల్లి కొమ్మ ద్వారా పెట్టిన మొక్క ఏమో ఒకటి ఉంది, ఇంకోటేమో రోజ్ జాస్మిన్ కింద ఉంది. ఇదంతా కూడా మల్లె మొక్కకి ఆకంతా కూడా చక్కగా దూసేసుకొని ఎండిపోయిన కొమ్మలు ఉంటే కట్ చేసేసుకొని చక్కగా రెడీ చేసేసుకోండి. మొక్క చుట్టూ కూడా చక్కగా తవ్వేసుకొని వర్మి కంపోస్టు, ఎప్సమ్ సాల్ట్ ఇచ్చేసామంటే మనం మొక్క చుట్టూ తవ్వినప్పుడు వేర్లు కొంచెం డిస్టర్బ్ అవుతాయి కదా, వాటికి కొంచెం ఆధారంగా ఉంటుంది అనమాట. చూడండి నేను ఆల్రెడీ ప్రూనింగ్ చేసేస్తే చిగుర్లు వచ్చేసినాయి అని చూపిస్తున్నాను అక్కడ. ఇంకా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చిగుర్లు వచ్చాక కూడా ఆకులు పెద్దగా అయ్యాక మొగ్గ రాలేదనుకోండి, మళ్ళీ ప్రూనింగ్ చేసేసుకోండి, చక్కగా వచ్చేస్తాయి. ఆకు దగ్గర కూడా ఒక కొమ్మ వచ్చేస్తుంది అనమాట. మనకి సీజన్ అంతా కూడా పుష్కలంగా పూలు ఉంటాయి. నాకేంటంటే ఇందులోనే కనకాంబరం మొక్క ఉంది, ఇందులోనే మల్లె మొక్క ఉంది కదా, అందుకే రెండింటిని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది, ఏది డిస్టర్బ్ అయినా ఏది చనిపోయిద్దని. ఇవన్నీ మొక్క చుట్టూ చక్కగా తవ్వేసుకొని నేను ఫస్ట్ వర్మి కంపోస్ట్ ఇచ్చేసాను. ఇవి మీరు నీళ్ళు ఇచ్చేసాక చెయ్యండి, తడి మీద నీళ్ళు ఇచ్చేసాక చేయండి. మీరు వేసేసి నీళ్ళు పోస్తే ఎప్సమ్ సాల్ట్ అంతా అప్పుడే కారిపోయింది కదా కిందకి. నేనైతే అలాగే చేస్తానండి. ముందు వాటర్ పట్టేసి మొక్కకి, ఇప్పుడు చక్కగా వాటర్ కావాలండి మళ్ళీ మొక్కకి ఫుల్గా వాటర్ పట్టేసి చూడండి మొక్క చుట్టూ తవ్వేసుకున్నాను. మొక్క చుట్టూ తవ్వేసి చక్కగా ఎప్సమ్ సాల్ట్ ఇచ్చేసాను. కనకాంబరం కూడా ఎలాగో సమ్మర్ సీజనే కదా ఎక్కువ వస్తాయి, అందుకే రెండింటికి కలిపి ఎప్సమ్ సాల్ట్ వేసేసి మొక్క చుట్టూ అండి మొత్తం తవ్వి మొక్క చుట్టూ ఎప్సమ్ సాల్ట్ వేసి వర్మి కంపోస్ట్ వేసి మళ్ళీ మట్టి కప్పేసాను. ఇంకా భలేగా స్టార్ట్ అవుతాయండి ఇంకా చిగురు. ఆ వర్మి కంపోస్ట్ ఇవ్వడం వల్ల మనకు మొక్కలకు కూడా వేర్లు డిస్టర్బ్ అయినప్పుడు కొంచెం ఆధారంగా ఉంటుంది అనమాట. తర్వాత ఏంటంటే చిగుర్లు వచ్చి మొగ్గ స్టార్ట్ అయ్యింది కదా, అప్పుడు నేనేం చేస్తానంటే మధ్యలో ఒకసారి వేపపిండి ఇస్తాను. వేపపిండి అయిపోయింది నా దగ్గర, కొంచెం ఏర్లు బయటకు వచ్చినాయి కదా, వేరుకుళ్ళు పురుగు ఏది పట్టకుండా కొంచెం వేపపిండి కూడా ఇవ్వాలి. నాకు అక్కడ ఏమైందంటే వేపపిండి అయిపోయి, నేను వేపపిండి తెచ్చుకున్నాక మళ్ళీ ఒకసారి వేపపిండి కూడా ఇస్తాను ఈ మధ్యలో ఒకసారి. తర్వాత ఇంకొకసారి బోన్ మీల్, అది కూడా అయిపోయింది, ఆర్డర్ పెట్టుకున్నాను. బోన్ మీల్ వచ్చిన తర్వాత బోన్ మీల్ కూడా ఇచ్చామంటే మొక్కకి చక్కగా పూలు అంటే పూలు అనమాట. ఇంకా సీజన్ మొత్తం మనకు పుష్కలంగా మల్లెపూలు కూడా పోస్తాయి. మాకైతే ఇక్కడ మల్లెపూలు మామూలు రేటు కాదండి, మూర 250, 300 అలా అమ్ముతారు అనమాట ఇక్కడ మల్లెపూలు. వైజాగ్లో మేము ఉన్న దగ్గర చాలా కాస్ట్ అండి. కనకాంబరాలు కూడా మాకు 200 మూర. అందుకనే నేను ఊరు నుంచి మొక్క తెప్పించుకొని వేసుకున్నాను అనమాట.
చాలా బాగొస్తాయండి. మనకి ఇబ్బంది ఏమి ఉండదు. చక్కగా శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా నాకు చమేలి పువ్వులు గానీ, విరజాజులు గానీ ఆ టైంలో అవి ఉంటాయి కదా! అవి సరిపోతున్నాయి. ఇక్కడ రేట్లిని నేను షాక్ అయ్యాననమాట వచ్చిన కొత్తలో. మూరలు 250 అలా ఏంటని. ఇంక ఈ మొక్క అయితే బందర్ నుంచి లాస్ట్ ఇయర్ తెచ్చుకొని అలాగా కుండీ ఖాళీ లేకపోతే నేను అలాగ రైస్ బ్యాగుల్లో పెట్టేస్తానండి. కుండీలో పెట్టాలనేమి లేదు కదా! బందర్ నుంచి ఒక అంటు తెచ్చుకున్నాను. బావుంది ఇది పెద్ద మొగ్గ. బొండు మల్లిలోనే పెద్ద మొగ్గ. అంటే అక్కడ నేల మీద ఉంది కాబట్టి పువ్వు చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనకి ఎలా వస్తుందో చూడాలి. అది నేను తెచ్చి పెట్టాక వచ్చిన చిగురనమాట అది. దానికి కూడా ఎప్సమ్ సాల్ట్, వర్మి కంపోస్ట్ ఏసేసాను ఆకులు దూసేసి. ఇదిగోండి ఇక్కడ ఇది ఉందేమో పెద్ద మొగ్గ, పొడుగు మొగ్గ. పొడుగు జాస్మిన్ ఇది. చాలా స్మెల్ వస్తదండి. ఈవినింగే విచ్చుకుంటది కదా! ఆ మొగ్గ అనమాట ఇది. దీన్ని కూడా మొత్తం ప్రూనింగ్ చేసేసి అలాగే నాకు దాంట్లోనే మళ్ళీ వాక్కాయ మొక్క ఉంది. అది కూడా కొంచెం ప్రూనింగ్ చేసేసుకున్నా దీనికి అడ్డు రాకుండా. ప్రూనింగ్ చేసేసుకొని ఇంకా వర్మి కంపోస్ట్, ఎప్సమ్ సాల్ట్ ఇచ్చేసా అనమాట. అలాగే మీరు కూడా మల్లె మొక్కలుంటే ఆకు చక్కగా దూసేసుకోండి. మంచిగా ఆకు దూసేసుకొని, మంచిగా వాటర్ పెట్టేసి, వర్మి కంపోస్టు, ఎప్సమ్ సాల్టు, అలాగే బోన్ మీలు, ఈ వేపపిండి గనక మీరు ఇచ్చారంటే మొక్కలు మంచిగా మళ్ళీ పుంజుకుంటాయండి. ఈ సీజన్ కదా! చక్కగా ఉంటది. నాకున్న 4 మల్లె మొక్కలకి ప్రూనింగ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను. ఈ చిన్న మొక్క అయితే మొన్న చామంతి ప్రూనింగ్ చేసేటప్పుడు ఇందులో ఒక మొక్క ఉందండి నాకు. ఆ చిన్న మొక్కకి ఆల్రెడీ చామంతి ప్రూనింగ్ చేసేటప్పుడు తీసేసాను. చిగుర్లు కూడా స్టార్ట్ అయిపోయినాయండి దీనికి. ఇంక ఎండిపోయిన పుల్లలుంటే పైన కట్ చేసేస్తాను. ఇదిగోండి చిన్ని చిన్ని చిగుర్లు కనిపియట్లేదు ఈ ఎండకి. అలాగా మొత్తం క్లీన్ చేసేసుకున్నా. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకోటి డ్రాగన్ ఫ్రూట్ కూడా రెడీగా పెట్టేసుకున్నానండి. ఈ వీడియోలో లేదు డ్రాగన్ ఫ్రూట్ గురించి. దాన్ని కూడా దాని చుట్టూ ఉన్న పిచ్చి పిచ్చి చెట్లన్నీ తీసేసి కొంచెం దాన్ని కూడా రెడీ చేసుకున్నా. డ్రాగన్ ఫ్రూట్ కూడా సమ్మర్ ఫ్రూటే కదా మనకి. అది కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. సీజన్‌కి సిద్ధంగా ఉండాలండి. సిద్ధమా మిత్రమా అని సీజన్‌కి సిద్ధంగా ఉండాలి. అలాగే మల్బరీ ఫ్రూట్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి అని చెప్పాను కదండీ! అది మొత్తం మళ్ళీ ఒక పండు పండింది చూడండి. చక్కగా ఎక్కడో ఉంది కనిపించింది ఎతుకుతున్నా. అటు నుంచి కనిపించింది కానీ ఇటు రాలే. ఇటు కనిపియలా నాకు. వచ్చింది. ఒక ఫ్రూట్ వచ్చింది. ఈ మల్బరీ ఆకులు మా చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు పట్టు పురుగులు పెంచేవాళ్ళనమాట. అప్పుడు ఈ పుల్లలతోటి తెగ ఆడుకునేవాళ్ళం మేము. ఈ ఆకులన్నీ తీసుకొచ్చి మల్బరీ అవి పట్టు పురుగులకేస్తే అవి తిని గూళ్ళు కట్టుకొని పట్టు దారాలు పెడతాయి కదా గూళ్ళు. మాకలా అప్పటి నుంచి మల్బరీ ఆకులు తెలుసు కానీ దానికి పళ్ళుంటాయని అయితే అంత లేదు. ఎందుకంటే వాళ్ళు ఆకులు రాగానే ఆకులు కోసేస్తారనమాట. ఉంచరు. ఆకులన్నీ తీసేసి ఈట్లికేసేస్తారు. కొమ్మలు కొమ్మలు కట్ చేసేస్తారు. అందుకే నేనెప్పుడు ఫ్రూట్స్ చూడలా. ఇంక ఇదేంటంటే పశువుల గెత్తం ఉంది కదండీ! అది కొంచెం వాటర్‌లో నానబెట్టాను. ఎరువు నీళ్ళు ఇద్దామని పేడ నీళ్ళు. ఇది కొంచెం నానాలండి. గెత్తం అంటే ఎండిపోయి ఉంటది కదా! అది కొంచెం నానిందంటే కొంచెం ఒక 2 రోజులు వదిలేస్తే మొత్తం నానిపోద్ది. దాన్ని కొంచెం డైల్యూట్ చేసేసి మనం మొక్కలకి ఇచ్చేసామంటే చాలా మంచిదనమాట. ఎప్పుడు కూడా అలాగే పచ్చిపేడ మాత్రం మొక్క మొదట్లో ఎయమాకండి. అదే మొక్కలో ఇప్పుడు తవ్వి కూరగాయలు పెట్టినట్టు పెడుతున్నారు కదా! పెట్టకూడదండి. గ్యాస్ రిలీజ్ అయ్యిద్ది కదా! ఆ గ్యాస్ వల్ల మొక్కలకి డ్యామేజ్ అయ్యిద్దనమాట. ఇదిగోండి ఇదేమో ముద్ద మందారం అని చెప్పాను కదా! అదొక టైప్ పింకిష్ కలర్ అండి ఇది. ఇదిగోండి 2 మొగ్గలొచ్చినాయి. 3 మొగ్గలొచ్చినాయి. 2 మొగ్గలైతే బయటకొచ్చింది కలరు. అదండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా లిల్లిగాడు అలా వెళ్ళిపోతున్నాడు బాయ్ చెప్తా. ఓకేనండి. బాయ్ బాయ్.